ఈరోజు మన క్లాస్ హైకోర్టు. ఈ హైకోర్టు అనేది భారత రాజ్యాంగంలో 6వ భాగంలో 5వ అధ్యాయంలో ఉంది. 6వ భాగము అంటే 152 ఆర్టికల్ నుంచి 237 ఆర్టికల్ వరకు 6వ భాగం ఉంది. దీనిలో 5వ అధ్యాయం అంటే 214 ఆర్టికల్ నుంచి 231 ఆర్టికల్ వరకు మొత్తం 19 ఆర్టికల్స్ ఈ హైకోర్టు గురించి తెలియజేస్తూ ఉన్నాయి. హైకోర్టు అనేది కేంద్ర జాబితాలో 7వ షెడ్యూల్లో 78 అంశంగా ఈ హైకోర్టు ఉండడం జరిగింది. రాజ్యాంగంలో ఈ హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ని ముందుగా ఒకసారి మనం పరిశీలిద్దాం. 214 ఆర్టికల్ ప్రకారము ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. 215 ఆర్టికల్ ప్రకారము హైకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డుగా పనిచేస్తుంది. 216 ఆర్టికల్ ప్రకారము ఒక హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అనేది రాష్ట్రపతి నివేదిక ప్రకారం పార్లమెంట్ నిర్ణయిస్తుంది. 217 ఆర్టికల్ ప్రకారము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తారు. 218 ప్రకారము 124 ఆర్టికల్లో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను ఎలా తొలగిస్తారో అదే రకంగా 218 ఆర్టికల్ ప్రకారము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల్ని అదే రకంగా తొలగిస్తారు. 219 ఆర్టికల్ ప్రకారము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను గవర్నర్ నియమిస్తారు. 220 ఆర్టికల్ ప్రకారము హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒక న్యాయమూర్తి అదే హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టడంపై ఆంక్షలు. 221 ఆర్టికల్ ప్రకారము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. 222 ఆర్టికల్ ప్రకారము ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు ఇతర కోర్టులకు బదిలీకి సంబంధించినటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. 223 ఆర్టికల్ ప్రకారము ఒక హైకోర్టులో అడహక్కు ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి తెలియజేస్తుంది. 224 ఆర్టికల్ ప్రకారము అడహక్ ఇతర న్యాయమూర్తుల నియామకం గురించి తెలియజేస్తుంది. 224 క్యాపిటల్ ఏ ప్రకారము పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల యొక్క నియామకం గురించి పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను మరలా న్యాయమూర్తులుగా తీసుకునే అంశం గురించి ప్రస్తావిస్తుంది. 225 ఆర్టికల్ హైకోర్టు యొక్క ప్రాథమిక విచారణ అధికార పరిధి గురించి తెలియజేస్తుంది. 226 ఆర్టికల్ హైకోర్టు రిట్లను జారీ చేసే అధికారం గురించి తెలియజేస్తుంది. 227 ఆర్టికల్ హైకోర్టు దిగువ కోర్టులపై అజమాయిషి కలిగి ఉంటుంది అనే అంశం తెలియజేస్తుంది. 228 ఆర్టికల్ దిగువ కోర్టులో జరుగుతున్న కేసులను హైకోర్టుకి బదిలీ చేయవలసిందిగా హైకోర్టు ఆదేశిస్తుంది. 229 ప్రకారము హైకోర్టు సిబ్బంది నియామకం గురించి తెలియజేస్తుంది. 230 ఆర్టికల్ ప్రకారము ఒక హైకోర్టు పరిధిలోకి ఇతర కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకురావడం గురించి 230 ఆర్టికల్ తెలియజేస్తుంది. 231 ఆర్టికల్ ప్రకారము ఒక హైకోర్టు 2-3 రాష్ట్రాలకు విస్తరించి ఉండే అధికారం గురించి తెలియజేస్తారు. 214 ఆర్టికల్ ప్రకారము ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుందని పార్లమెంటు నిర్ణయిస్తుంది. 230 ఆర్టికల్ ప్రకారం ఒక హైకోర్టు పరిధిలోకి కేంద్రపాలిత ప్రాంతం కూడా వస్తుంది అనే అంశం తెలియజేస్తుంది. లక్షద్వీపులు కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తాయి.
పుదుచ్చేరి మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. దాదర్ నగర్ హవేలీ, డయ్యూ డామన్లు ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తాయి. అండమాన్ నికోబార్ దీవులు కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తాయి. 231 ఆర్టికల్ ప్రకారము 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టును ఏర్పాటు చేసే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. ఉదాహరణకి ముంబై హైకోర్టు పరిధిలోకి గోవా అనే ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. పంజాబ్, హర్యానా కలిపి ఉమ్మడి హైకోర్టుగా చండీగఢ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అస్సాం హైకోర్టు పరిధిలోకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం ఈ 3 రాష్ట్రాలని అస్సాం హైకోర్టు పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 241 ఆర్టికల్ ప్రకారం ఢిల్లీకి ప్రత్యేకంగా 1966లో ఒక ప్రత్యేకమైనటువంటి హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటు ఏదైనా ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం 247 ఆర్టికల్ ప్రకారము పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నవి. ఆ 25 హైకోర్టులు ఆర్టికల్ 214 ప్రకారము ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ABCD రాష్ట్రాలు ఉన్నవి. ఈ రాష్ట్రాలు 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1956లో రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండే విధంగా చూడటం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టులు ఎప్పుడు ఏర్పాటు చేశారో ఒకసారి మనం పరిశీలిస్తే 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం 1862లో ఈ కలకత్తా హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటి హైకోర్టు. దీని పరిధిలోకి అండమాన్ నికోబార్ దీవుల్ని తీసుకురావడం జరిగింది. బెంగాల్ పరిధిలో ఉన్న ఈ హైకోర్టు కలకత్తాలో కలదు. రెండో హైకోర్టు ముంబై హైకోర్టు. ఇది 1862లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముంబై హైకోర్టు పరిధిలో గోవా రాష్ట్రం కూడా ఉంటుంది. దీనితో పాటు దాదర్ నగర్ హవేలీ, డయ్యూ డామన్ అనే సెంట్రల్ టెరిటరీస్ కూడా ఈ ముంబై హైకోర్టు పరిధిలో ఉంటుంది. 1862లో మద్రాస్ హైకోర్టు ఏర్పడ్డది. ఈ మద్రాస్ హైకోర్టు పరిధిలోకి పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పాండిచ్చేరి అనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యానాం, తమిళనాడులో ఉన్న కారైకల్, కేరళలో ఉన్న మహే ప్రాంతాలు కూడా ఈ పాండిచ్చేరి పరిధిలోకి వస్తుంది. ఈ 3 హైకోర్టుల తర్వాత అతి ప్రాచీనమైనటువంటి హైకోర్టు ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది అలహాబాద్ హైకోర్టు. ఈ అలహాబాద్ హైకోర్టు భారతదేశంలోనే అతి పెద్ద హైకోర్టు. ఈ హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లక్నోలో ఒక బెంచ్ కలదు. దీని తర్వాత మరొక ప్రాచీనమైనటువంటి హైకోర్టు కర్ణాటక హైకోర్టు. ఇది బెంగళూరులో కలదు. 1884లో బెంగళూరులో మరొక హైకోర్టు రావడం జరిగింది. ఇది కర్ణాటక హైకోర్టు. 1916లో బీహార్ హైకోర్టు రావడం జరిగింది. ఈ హైకోర్టు పాట్నాలో ఉంది. తర్వాత 1948లో అస్సాం హైకోర్టు రావడం జరిగింది. ఇది గౌహతిలో ఉంది. దీని హెడ్ క్వార్టర్ దిస్పూర్ అయినప్పటికీ ఇది గౌహతిలో ఉంది. దీని పరిధిలోకి అరుణాచల్ ప్రదేశ్,
నాగాలాండ్, మిజోరాం. అస్సాం హైకోర్టు పరిధిలోకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం అనే రాష్ట్రాలు కూడా వస్తాయి. దీని తర్వాత మరొక హైకోర్టు ఒడిశా హైకోర్టు. దీని హెడ్ క్వార్టర్ భువనేశ్వర్ అయినప్పటికీ కూడా దీని హైకోర్టు కటక్లో ఉంది. ఇది 1948లో ఈ హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. 1949లో రాజస్థాన్ హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ జోధ్పూర్. జైపూర్లో బెంచ్ కలదు. జోధ్పూర్లో హైకోర్టు ఉంటే జైపూర్లో బెంచ్ కలదు. మరొక హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు. ఇది 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. 1956లో కేరళ హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీని రాజధాని త్రివేంద్రం అయినప్పటికీ కూడా ఎర్నాకులంలో హైకోర్టు కలదు. ఈ హైకోర్టు పరిధిలోకి లక్షద్వీపులు అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. మరొక హైకోర్టు 1956లో వచ్చినటువంటి హైకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు. దీని రాజధాని భోపాల్ అయినప్పటికీ భోపాల్లో హైకోర్టు లేదు. దీని హైకోర్టు బిలాస్పూర్లో ఉంది. దీని బెంచెస్ ఒకటి గ్వాలియర్, రెండవది కిండోర్లలో బెంచెస్ ఉన్నాయి. బిలాస్పూర్లో హైకోర్టు ఉంది. గ్వాలియర్, ఇండోర్లో బెంచెస్ ఉండడం జరిగింది. మరొక హైకోర్టు గుజరాత్ హైకోర్టు. 1960లో మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయిన తర్వాత గుజరాత్లో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అహ్మదాబాద్లో దీని హైకోర్టు ఉంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్. కానీ గాంధీనగర్లో హైకోర్టు లేదు. 1957లో జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఇది 370 ఆర్టికల్ ప్రకారం. ప్రస్తుతం ఈ 370 ఆర్టికల్ రద్దు చేయబడ్డది. ఇది శ్రీనగర్ అండ్ జమ్మూలో వేసవి శీతాకాలంలో మారుతూ వచ్చింది. 1966లో ఢిల్లీలో ఒక ప్రత్యేకమైన హైకోర్టు 241 ఆర్టికల్ ప్రకారం ఢిల్లీలో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. హర్యానా 1966లో షా కమిషన్ రిపోర్టు ప్రకారము విడిపోవడం జరిగింది. ఈ విభజన తర్వాత పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్లో 1966లో హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. చండీగఢ్ అనేది కేంద్రపాలిత ప్రాంతం కూడా. ఇది 2 రాష్ట్రాలకు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కలిపినటువంటి ఉమ్మడి హైకోర్టు. 1971లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి సిమ్లా హైకోర్టు. దీనిలో 1971లో ఒక హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. 1975లో సిక్కిం అనే ఒక ప్రాంతం భారతదేశంలో ఒక రాష్ట్రంగా రావడం జరిగింది. 35వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 2ని సవరించి 2A అనే ఒక ఆర్టికల్ని తీసుకొని వచ్చి భారతదేశంలో తాత్కాలిక రాష్ట్రంగా చేర్చడం జరిగింది. 36 రాజ్యాంగ సవరణ ప్రకారం
ఆర్టికల్ నెంబర్ 2 క్యాపిటల్ ఏని రద్దు చేస్తూ పర్మనెంట్ రాష్ట్రంగా భారతదేశంలో దాన్ని మెర్జ్ చేయడం జరిగింది. దీని ఆధారంగా 1975లో గ్యాంగ్టక్లో ఒక ప్రత్యేకమైన హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్ ఒక హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2000లో నైనిటాల్లో హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ అయినప్పటికీ డెహ్రాడూన్లో కాకుండా నైనిటాల్లో హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. బీహార్ నుంచి విడిపోయినటువంటి జార్ఖండ్, దీని రాజధాని రాంచీ, 2000లో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, దీని యొక్క హైకోర్టు బిలాస్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. 2013లో మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఒక హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. త్రిపుర రాజధాని అగర్తల్లో 2013లో మరొక హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా మణిపూర్ రాజధాని ఇంపాల్లో 2013లో మరొక హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అమరావతిలో ఒక ప్రత్యేకమైనటువంటి హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2019 జనవరిలో ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం 214 ఆర్టికల్ ప్రకారం 25 హైకోర్టులు భారతదేశంలో ఉన్నవి. దీంట్లో కొన్ని ఉమ్మడి హైకోర్టులు, కొన్ని సింగిల్ హైకోర్టులుగా ఉన్నవి. అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, ఒడిశాలలో రాష్ట్ర రాజధానిలో హైకోర్టు కాకుండా వేరే పట్టణంలో హైకోర్టు నిర్మించడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 215 ప్రకారం హైకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డుగా ఉంటుంది. అంటే హైకోర్టు ఇచ్చిన ప్రతి తీర్పు ఒక శాసనంతో సమానం. ఈ శాసనాన్ని దిగువ కోర్టులు, రాష్ట్రంలోని అన్ని విభాగాలు తూచా తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు, హైకోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఆధారాలన్నింటినీ కూడా రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది హైకోర్టు. ఈ హైకోర్టు తీర్పుల్ని అమలు చేయనట్లయితే ఇది నేరంగా హైకోర్టు పరిగణించడం జరుగుతుంది. దీని మీద జైలు శిక్ష మరియు జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. 216 ఆర్టికల్ ప్రకారము ఒక రాష్ట్రంలో న్యాయమూర్తుల సంఖ్య ఎంత ఉండాలి అనేది రాష్ట్రపతి విజ్ఞప్తి మేరకు పార్లమెంటు నిర్ణయిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది న్యాయమూర్తులు, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ మంది న్యాయమూర్తులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా, ఆ రాష్ట్ర వైశాల్యము, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుల ఒత్తిడిని బట్టి న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించబడుతుంది. అలహాబాద్ హైకోర్టులో 76 మంది న్యాయమూర్తులు, 84 హడాక్ న్యాయమూర్తులు ఉన్నారు. అదే రకంగా అతి చిన్న హైకోర్టు సిక్కిం హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 2 ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. అదే రకంగా షిల్లాంగ్ హైకోర్టులో కూడా తక్కువ మంది న్యాయమూర్తులు ఉండడం జరిగింది. ఆ కేసుల సంఖ్య, వైశాల్యం, జనాభాను బట్టి ఆ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయం చేసే అధికారము పార్లమెంటు కలిగి ఉంటుంది. 217 ఆర్టికల్ ప్రకారము ఒక హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. 217(1) ప్రకారము న్యాయమూర్తి తను స్వతహాగా రాజీనామా చేయదలుచుకుంటే రాష్ట్రపతిని అడ్రస్ చేస్తూ
తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంది. 217(2) ఆర్టికల్ ప్రకారము అర్హతలు నిర్ణయించబడినవి. ఒక హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తి హైకోర్టులో 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి, లేదా లీగల్ సర్వీసెస్లో 10 సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి. అతడు భారతీయ పౌరుడై ఉండాలి. ఒక న్యాయమూర్తిని నియమించడం కోసం రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి అని ఒకసారి మనం చూస్తే, 1 ఆ రాష్ట్ర గవర్నర్ని, 2వది ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ని, మరియు చీఫ్ జస్టిస్తో కూడినటువంటి కొలీజియాన్ని రాష్ట్రపతి సంప్రదించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమించే సందర్భం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్న కొలీజియాన్ని రాష్ట్రపతి సంప్రదించే సందర్భంలో గతంలో అనేక కేసులు రావడం జరిగింది. 1982లో ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు కొలీజియాన్ని సంప్రదించడం తప్పనిసరి కాదు అనే తీర్పునివ్వడం జరిగింది. 1993 సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునిస్తూ రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులు నియమించే సందర్భంలో కొలీజియాన్ని సంప్రదించడం తప్పనిసరి అని తెలియజేసింది. 1998లో కేఆర్ నారాయణన్ సుప్రీంకోర్టు సలహాను కోరగా కొలీజియాన్ని సంప్రదించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ కొలీజియం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు నియమించే సందర్భంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు 4 న్యాయమూర్తులు ఉండాలి. అదే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్లస్ 2 సీనియర్ న్యాయమూర్తులు ఉంటే సరిపోతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే 2014 సంవత్సరంలో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఎన్జేఏసీని 2014లో ఎన్జేఏసీని పార్లమెంటు చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింటింగ్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 2015వ సంవత్సరంలో ఎన్జేఏసీ అనేది రాజ్యాంగ విరుద్ధము అని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ రకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్న కొలీజియం అనేక వివాదాలకి తావివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు నియమించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొలీజియాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. 218 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టులో 124 ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను ఏ రకంగా అయితే తొలగిస్తారో 218 ఆర్టికల్ ప్రకారము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల్ని అదే విధంగా తొలగిస్తారు. అవినీతి, అసమర్థత, ఆశ్రిత పక్షపాతం వంటి కారణాలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల్ని పార్లమెంటు తొలగిస్తారు. పార్లమెంట్లో ఉభయ సభల్లో విడివిడిగా 2/3 మెజారిటీతో వీరిని తొలగించడం జరుగుతుంది. ఒకవేళ ఈ అభిశంసన తీర్మానాన్ని దిగువ సభలో ప్రవేశపెడితే ఆ తీర్మానంపై 100 మంది సభ్యులు సంతకం చేయాల్సి ఉంటుంది. అదే రాజ్యసభ లేదా ఎగువ సభలో ప్రవేశపెడితే 50 మంది సభ్యులు దానిపై సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. తీర్మానం ప్రవేశపెట్టే ముందు స్పీకరు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేస్తారు.
ఈ ఎంక్వైరీ కమిటీలో రాష్ట్రపతిచే నియమించబడినటువంటి ఒక న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ న్యాయ ఎంక్వైరీ కమిటీలో ఉంటారు. ఈ ఎంక్వైరీ కమిటీలో గన ఆ న్యాయవాది చేసిన తప్పు నిరూపణ కానట్లయితే ఆ తీర్మానం వీగిపోతుంది. ఈ రకంగా మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కాదంబని గంగూలీపై ఒక అభియోగం వస్తే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీని వేస్తే ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీలో ఆ ఎలిగేషన్ తప్పు అని తేలింది. అదే రకంగా 2011లో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిడి దినకరన్ పై ఎలిగేషన్ రావడం జరిగింది. దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వేసిన సందర్భంలోనే 2011 జూలైలో తన పదవికి రిజైన్ చేయడం జరిగింది. అదే రకంగా 2011 ఆగస్టులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్ పై ఇటువంటి ఆరోపణలే రావడం జరిగింది. ఈ సందర్భంలో జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది బిల్లుని. రాజ్యసభలో ఆ బిల్లు పాస్ అయి లోక్సభలో పెట్టే లోపే సౌమిత్ర సేన్ రిజైన్ చేయడం జరిగింది. తొలగింపు తీర్మానం ద్వారా ఇప్పటి వరకు ఏ ప్రధాన న్యాయమూర్తి కానీ ఏ ఇతర న్యాయమూర్తులను కానీ భారతదేశ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ తొలగించడం జరగలేదు. 219 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను గవర్నర్ నియమిస్తారు. ఈ నియమించే సందర్భంలో 3వ షెడ్యూల్లో చెప్పబడినటువంటి ప్రమాణపత్రం ఆధారంగా ఈ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకారం రాజ్యాంగాన్ని రక్షిస్తాము అనే అంశంతో ముడిపడి ఉంటుంది. 220 ఆర్టికల్ ప్రకారం హైకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసిన వ్యక్తులు రిటైర్ అయిన తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టరాదు అనే అంశం మీద ఆంక్షలు విధించబడ్డవి. అయితే దీనిలో మినహాయింపు ఏంటంటే ఏ రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తారో ఆ రాష్ట్రంలో తప్ప వేరే రాష్ట్రంలోనూ వేరే రాష్ట్ర హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ ఆ రిటైర్డ్ న్యాయమూర్తి న్యాయవాద వృత్తిని చేపట్టవచ్చు. 221 ఆర్టికల్ ప్రకారం న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు ఏ రాష్ట్రంలో పనిచేస్తే ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. ఇది పార్లమెంటు నిర్ణయించిన ప్రకారం వీరి జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ న్యాయమూర్తులు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ మాత్రము కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. న్యాయమూర్తులు పనిచేసే సందర్భంలో వారి యొక్క శాలరీస్ పై కోత విధించరాదు. 360 ఆర్టికల్ ఫైనాన్స్ ఎమర్జెన్సీ విధించినప్పుడు తప్ప వేరే ఏ ఇతర సందర్భాల్లో వారి శాలరీపై కోత విధించరాదు. వీరి యొక్క శాలరీపై ఐటీ ఉండదు. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క శాలరీ 2,50,000 రూపాయలు. హైకోర్టు ఇతర న్యాయమూర్తుల యొక్క శాలరీ 2,25,000 రూపాయలుగా ఉంది. 222 ఆర్టికల్ ప్రకారం ఒక హైకోర్టులో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు వేరే హైకోర్టుకి బదిలీ కావడం గురించి తెలియజేస్తుంది. ఇట్లా బదిలీ అయ్యే సందర్భంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్న కొలీజియాని సంప్రదించాలి. వీరితో పాటు ఏ రాష్ట్రానికి బదిలీ అవుతున్నారో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏ రాష్ట్రం నుంచి బదిలీ అవుతున్నారో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సంప్రదించాల్సి ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి బదిలీ అయ్యే సందర్భంలో ఆ రాష్ట్రంలో పనిచేసే సందర్భంలో హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు ఇతర ఖర్చులు ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. 1985 నుండి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సొంత రాష్ట్రంలో పనిచేయడానికి అవకాశం లేకుండా ఉంది. అందువల్ల వేరే రాష్ట్రంలో పనిచేసేటప్పుడు వారి యొక్క అలవెన్స్లు
ఏ రాష్ట్రంలో పనిచేస్తే ఆ రాష్ట్రమే చెల్లించాల్సి ఉంటుంది. 223 ఆర్టికల్ ప్రకారము అడహక్కు ప్రధాన న్యాయమూర్తి నియామకం జరుగుతుంది. ప్రధాన న్యాయమూర్తి పదవి ఏ కారణం చేత అయితే ఏదో ఒక కారణం చేత ఖాళీ ఏర్పడినప్పుడు ప్రధాన న్యాయమూర్తి పోస్టుని రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. ఇది తాత్కాలికంగా మాత్రమే అని భావించాలి. ఈ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తికి ఉన్నటువంటి అన్ని రకాల అలవెన్సెస్ ఈయన పొందుతారు. 1985 నుంచి సొంత రాష్ట్రంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం లేకపోవడం వల్ల ఇటువంటి తాత్కాలిక న్యాయమూర్తుల్ని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. 224 ఆర్టికల్ ప్రకారము హఠాత్ న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత తాత్కాలిక న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తారు. ఈ తాత్కాలిక న్యాయమూర్తుల పదవీ కాలము 2 సంవత్సరాలు మాత్రమే. తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించబడిన వ్యక్తులు తర్వాత కాలంలో పూర్తి కాలపు న్యాయమూర్తులుగా నియమించబడడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. ఈ తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించబడిన సందర్భంలో పర్మనెంట్ న్యాయమూర్తులకున్న అన్ని సౌకర్యాలని ఈ న్యాయమూర్తులు పొందడం జరుగుతుంది. 224 క్యాపిటల్ ఏ అనే ఆర్టికల్, ఈ ఆర్టికల్ 1963లో 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం తీసుకురావడం జరిగింది. ఈ ఆర్టికల్ రిటైర్ అయినటువంటి న్యాయమూర్తుల సర్వీస్ని ఆ రాష్ట్ర హైకోర్టు వినియోగించుకుంటుంది. రిటైర్ అయినటువంటి న్యాయమూర్తులు వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకునే సందర్భంలో ఏదైనా ఒక బెంచ్లో జడ్జిలు రిటైర్ అయినప్పుడు, ఏదైనా ఒక తీర్పిచ్చే సందర్భం మధ్యలో ఆగిపోయినప్పుడు, ఒక వివాదాస్పదమైనటువంటి తీర్పు ఇచ్చే సందర్భంలో సీనియర్ న్యాయమూర్తుల్ని హైకోర్టులో నియమించడం జరుగుతుంది. ఈ హైకోర్టులో నియమించిన సందర్భంలో ఒక న్యాయమూర్తికి ఉండే అన్ని అలవెన్సెస్ ఈ రిటైర్ అయిన సీనియర్ న్యాయమూర్తులకు కూడా అందించడం జరుగుతుందని భావించాలి. 225th ఆర్టికల్ ప్రకారం హైకోర్టు యొక్క ప్రాథమిక విచారణ అధికార పరిధిని గురించి తెలియజేస్తుంది. హైకోర్టు ప్రాథమిక విచారణ పరిధిలో వివాహము, విడాకులు, ఆస్తి ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు, వారసత్వము, ఈ అంశాలతో పాటుగా దిగువ కోర్టులపై వచ్చే కేసులని పరిష్కరించే సందర్భం, ప్రాథమిక హక్కులపై విచారణ సందర్భం, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలపైన వచ్చినటువంటి వివాదాలు, ఒక ఎంపీ ఎన్నిక జరుగుతున్నప్పుడు వచ్చిన వివాదాలు, ఇవన్నీ కూడా ప్రాథమిక విచారణ అధికార పరిధిలోకి వస్తాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం. 226 ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేసే అధికారము హైకోర్టుకు ఉంటుంది. సుప్రీంకోర్టు రిట్లను జారీ చేసే అధికార పరిధి కన్నా హైకోర్టులో రిట్లను జారీ చేసే అధికార పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. సుప్రీంకోర్టు 32 ఆర్టికల్ ప్రకారము కేవలం ప్రాథమిక హక్కులకు మాత్రమే రిట్లను జారీ చేయగలదు. కానీ 226 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోలు, ఆర్డర్లు, ఆర్డినెన్స్లు, బైలాస్ వీటన్నింటి మీద కూడా విచారణ జరిపే అధికారము 226 ప్రకారము హైకోర్టుకు ఉంటుంది. ఈ రిట్లను ఒకసారి పరిశీలిస్తే, ఒకటి హెబియస్ కార్పస్, ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలని హెబియస్ కార్పస్ తెలియజేస్తుంది. 2 మాండమస్, ఏదైనా ఒక అధికారి తన విధుల్ని సక్రమంగా నిర్వహించినట్లయితే నువ్వెందుకు ఈ విధులను నిర్వహించట్లేదు అని అడిగే అధికారం మాండమస్ ద్వారా ఉంటుంది.
ప్రొహిబిషన్, ఏదైనా దిగువ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ కేసు దిగువ కోర్టు పరిధి కానప్పుడు ఆ కేసు నిలిపివేయవలసిందిగా ఆ రిట్ ద్వారా ఆదేశించవచ్చు. సెర్షియారియో అనే మరొక రిట్టు. సెర్షియారియో రిట్ ద్వారా కోర్టులో ఆపినటువంటి కేసుని హైకోర్టుకి పంపించవలసిందిగా, దిగువ కోర్టులో ఆపినటువంటి చర్చ ఆ కేసుని హైకోర్టుకు పంపించవలసిందిగా సెర్షియారియో రిట్ ద్వారా ఆదేశించటం జరుగుతుంది. కోవరెంటో, ఏ ఉద్యోగి అయినా తనకు సంబంధం లేనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే మీరు ఏ అధికారం ద్వారా జోక్యం చేసుకున్నారు అని ప్రశ్నించే అధికారము కోవరెంటో రిట్ ద్వారా సంక్రమిస్తుంది. ఈ రకంగా హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది. 227 ఆర్టికల్ ప్రకారం దిగువ కోర్టులపై హైకోర్టు అజమాయిషిని కలిగి ఉంటుంది. దిగువ కోర్టులకు సంబంధించినటువంటి విధి విధానాలని రూల్స్ రూపంలో రూపొందించి దిగువ కోర్టులో ఆ నిబంధనలు పాటించే విధంగా ఆర్డర్ జారీ చేస్తుంది. ప్రతి జిల్లాకు ఒక పోర్ట్ఫోలియో జడ్జిని నియమిస్తుంది. దిగువ కోర్టుల యొక్క ప్రమోషన్స్, దిగువ కోర్టుల్లోని జడ్జిల యొక్క ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ మరియు ఇతర విషయాలకు సంబంధించి హైకోర్టు అధికారం కలిగి ఉంటుంది. 228 ఆర్టికల్ ప్రకారం దిగువ కోర్టులో జరుగుతున్నటువంటి కేసుల చర్చకు సంబంధించి హైకోర్టుకు బదిలీ చేయవలసిందిగా హైకోర్టు ఆదేశించే అధికారం కలిగి ఉంటుంది. 229 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు న్యాయ సిబ్బందిని నియమించుకునే అధికారం హైకోర్టు కలిగి ఉంటుంది. ఈ నియామకానికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందించుకునే అధికారం హైకోర్టు చీఫ్ జస్టిస్ మరియు ఇతర జస్టిస్ కలిగి ఉంటారు. వీరి యొక్క జీతభత్యాలు రాష్ట్ర సంఘటిత నిధి నుండి తీసుకోవడం జరుగుతుంది. వీరి పెనాల్టీలు కూడా రాష్ట్ర సంఘటిత నిధికి జమ చేయడం జరుగుతుంది. హైకోర్టు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తే ఇది హైకోర్టు పరిధిలోనే జరుగుతుంది. ఏ ట్రిబ్యునల్ని ఆశ్రయించడానికి అవకాశం లేదు. హైకోర్టు సిబ్బంది నియామకము, తొలగింపు మొత్తము హైకోర్టు పరిధిలోనే ఉంటుంది. 230 ఆర్టికల్ ప్రకారము ఒక రాష్ట్ర పరిధిలోకి ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని తీసుకొచ్చే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. అట్లా ఇంతకు ముందే చెప్పుకున్నాం. కేరళ హైకోర్టు పరిధిలోకి లక్షద్వీపులు వస్తవి. కలకత్తా హైకోర్టు పరిధిలోకి అండమాన్ నికోబార్ దీవులు వస్తవి. మద్రాస్ హైకోర్టు పరిధిలోకి పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి వస్తుంది. ముంబై హైకోర్టు పరిధిలోకి దాద్రానగర్ హవేలీ మరియు డయ్యూ డామన్ వస్తుంది. పంజాబ్ హర్యానా హైకోర్టు పరిధిలోకి చండీగఢ్ వస్తుంది. ఈ రకంగా 230 ఆర్టికల్ కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి ఉంటుంది. 241 ఆర్టికల్ ప్రకారం ప్రత్యేకంగా ఢిల్లీకి 1966లో ఒక హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టు కలిగిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ. 231 ఆర్టికల్ ప్రకారము 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒక హైకోర్టును ఏర్పాటు చేసే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. ఉదాహరణకి ముంబై హైకోర్టు పరిధిలోకి గోవా వస్తుంది. గోవాతో పాటు డయ్యూ డామన్ అండ్ దాద్రా నగర్ హవేలీ వస్తుంది. చండీగఢ్ హైకోర్టు పరిధిలోకి పంజాబ్, హర్యానా రాష్ట్రాలు వస్తాయి. అస్సాం హైకోర్టు పరిధిలోకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలు వస్తుంది. 214 ఆర్టికల్ నుంచి 231 ఆర్టికల్ వరకు హైకోర్టు గురించి తెలియజేస్తుంది.
హైకోర్టులో ఒక్కరోజు మాత్రమే పనిచేసినటువంటి న్యాయమూర్తిగా బీహార్లో పాట్నా హైకోర్టుకు సంబంధించి బిపి జా పేరెన్నిక కన్నారు. హైకోర్టు కేంద్రం పరిధిలో ఉంది అని చెప్పడానికి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి 78వ అంశం ఒక్కటే కాకుండా హైకోర్టు యొక్క న్యాయమూర్తుల నియామకం రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్టు న్యాయమూర్తులను తొలగించేది పార్లమెంటు. హైకోర్టులో న్యాయమూర్తుల్ని ట్రాన్స్ఫర్ చేసేది రాష్ట్రపతి. హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అనేక అంశాలు సుప్రీంకోర్టుతోనూ కేంద్రంతోనూ రాష్ట్రపతితోనూ ముడిపడి ఉండడం ప్రధానమైన అంశం. హైకోర్టుకు సంబంధించిన ఇతర విషయాలు పార్ట్ బిలో చర్చిద్దాం.